అందరికీ నమస్కారం. జనసేన కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే కేంద్రం నుంచి కూడా వాళ్ళకి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. అసలు ఎవరికి ఆదేశాలు వచ్చినాయి, అసలు ఏంటా ఆదేశాలు, ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇది ఒక బూస్టింగ్ లా ఉంటుంది. సో మీరైతే ప్లీజ్ లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు వర్గాలు సమయబద్ధమయ్యాయి. అయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం అంశం పైన ఎవ్వరు కూడా స్పందించొద్దని తాజాగా జనసేన కేంద్ర కార్యాలయం నాయకులకి కార్యకర్తలకి కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే ముఖ్యంగా మీడియా ముందు గాని సోషల్ మీడియా ముందు గాని స్పందించొద్దని సూచించింది. ఇప్పటికే కూటమి ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటుగా కీలక మంత్రిత్వ శాఖలను కూడా కేటాయించారు. అయితే పవన్ తో పాటు మరో ముగ్గురికి మంత్రిగా అవకాశాలు కూడా దక్కాయి. ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలలు కావస్తుంది ఇప్పటికి. అయితే ఇటీవల ముఖ్యమంత్రి తనయుడైన మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని చెప్పి టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ అధిష్టానాన్ని కోరుతూ దావోస్ లోని జరుగుతున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులో మంత్రి టీజీ భరత్ మంత్రి లోకేష్ కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా చంద్రబాబు ఎదుటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సదస్సు పూర్తవగానే చంద్రబాబు మంత్రి భరత్ కు క్లాస్ తీసుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలని గట్టిగానే హెచ్చరించారు. ఇదిలా ఉండగా తమ నాయకులు పోటాపోటీగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను ఫుల్ స్టాప్ పెట్టేందుకే టీడీపీ జనసేన అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం అంశంపై ఎవ్వరూ కూడా బహిరంగంగా మాట్లాడొద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అలాగే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీకి చెందిన నాయకులు సమాచారం పంపారు. అయితే మంగళవారం ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయంకి డిప్యూటీ సీఎం అంశంపై స్పందించొద్దు అని నాయకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదండి అసలు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు. ఇప్పుడైతే తెలుసుకున్నారు కదా పూర్తి వివరాలు. అయితే ఇలాంటి అంశాలన్నీ మీరు ముందుగానే తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.